హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న మినీ వరల్డ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో టుడే వ్లాగ్ వచ్చేటప్పటికి మండే ఫుల్ డే వ్లాగ్ అన్నమాట. దానికి ఒక స్పెషల్ ఉంది. సో నేను దాన్ని చెప్పే ముందు మీరు రత్న మినీ వరల్డ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో మండే స్పెషల్ వ్లాగ్ ఏంటంటే 16 సోమవారాల వ్రతం చేస్తున్నాను. 7 వీక్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట. 8th వీక్ అనమాట టుడే. సో నేను ఇంకా ఈ వ్లాగ్ అంతా కూడా ఏం కుకింగ్ చేసుకున్నాను, మేమేమే ప్రసాదాలు చేసుకున్నాము, ఎలా పూజ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్ళాం, డే అంతా కూడా ఫుల్ డే వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, మిస్ చేయవద్దు. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి సుదీక్ష ఫుల్ డే ఉందన్నారు. సో తనకి కర్రీ ఏం కావాలని అంటే దోసకాయ పప్పు తింటానంది. సో దోసకాయ పప్పు వేసి తాలింపు పెట్టేశాను అనమాట. ఒక పొయ్యి మీద ఏమన్నా సగ్గుబియ్యం కాసాను. నాకు చిన్న పాపకి కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది. సో అందుకని సగ్గుబియ్యం తాగుతానంటే నానబెట్టాను అనమాట. ఇంకొక పొయ్యి మీద ఇడ్లీ అనమాట. ఇడ్లీ నేను మినపగుళ్ళతో కాకుండా మినపప్పుతో వేసుకుంటాను. సో సపరేట్గా ఆవిరికుడం వేసే పని ఉండదు. ఆవిరికుడం కూడా అప్పుడప్పుడు వేసుకుంటా ఉంటాను. కుడుము కూడా అప్పుడప్పుడు వేసుకుంటా ఉంటాను. బట్ ఇడ్లీ అనేది మినప గుళ్ళతో కన్నా మినపప్పుతోనే వేసేసుకున్నాను. సో సపరేట్గా వేసుకునే పని ఉండదు. ఇది ఇడ్లీలు ట్రేలో చిన్న చిన్న ఇడ్లీలు కాకుండా ఒకటే 30 ఇడ్లీ అంటారు కదా, సో ఆ టైప్లో వేసుకుంటాను అనమాట. నేను వేసి ఇద్దరికి మార్నింగ్ పూట హాఫ్, తనకి ఇద్దరికి తలొక హాఫ్ పార్ట్ పెడతానమాట. తినేసి వెళ్ళిపోతారు. సో దోసకాయ పప్పు రైస్ కలిపేసేసి ఇంకొక బాక్స్లో ఏంటంటే పెరుగన్నం కూడా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ నానబెట్టిన బాదము, స్నాక్స్ వచ్చేటప్పటికి చిప్స్ అనమాట. చిప్స్ అను విజయవాడ స్వీట్ మ్యాజిక్లో సంథింగ్ అక్కడ అనమాట. ఏం తీసుకున్నామంటే గవ్వలు లాంటివి అనమాట. స్వీట్ గవ్వలే, అంత స్వీట్ ఉండదు, నువ్వులు వేసి నాకు బాగా నచ్చాయి. సో నేను ఇంకా అవి తీసుకున్నాను. అవి కొన్ని, చిప్స్ కొంచెం. మా అత్తగారి ఇంట్లో చెక్క అనమాట, పప్పు చెక్క ఉంటుంది కదా బెల్లంతో, ఇదిగో చూపిస్తున్నాను చూడండి, ఇవే అనమాట. అవి గవ్వలు బాగున్నాయి. చిప్స్, బెల్లంతో పప్పు చెక్క చేసింది అది అను కమలాకాయ పెట్టేశాను. సో తనకి డే కావాల్సింది పెట్టేశాను. ఇక మొత్తం క్యారియర్లో సర్దేస్తున్నాను అనమాట. సో బ్యాగ్లో అయితే సర్దేసేసాను. నెక్స్ట్ తను ఫ్రెష్ అయ్యి వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఇంకా ఇడ్లీ తన కోసం అని చెప్పి ప్లేట్లో నుంచి తీసాను అనమాట. చూస్తున్నారా, ఇట్లా వస్తుంది అనమాట. 30 ఇడ్లీ మోడల్ లాగా వచ్చింది అనమాట. చాలా బాగుంటుంది. ఒక 2, 3, 4 పెట్టేదానికన్నా ఇట్లాగ కొంచెం మందంగా వేసేసి హాఫ్ పార్ట్ పిల్లలకి ఇద్దరికి పెట్టేసేస్తాను. నేను హాఫ్ పార్ట్ ఇద్దరికి పెట్టేసేస్తాను అనమాట. అలా అయితే ఇంక గొడవ చేయరు. అసలు మా పిల్లలు అయితే ఒక్కొక్కసారి ఒక ఇడ్లీయే పెట్టు, 2 ఇడ్లీయే పెట్టని కూడా అడుగుతూ ఉంటారు. అసలు సంబంధం ఉండదు అనమాట. అందుకని ఇట్లా వేసేసి పెట్టేస్తాను అనమాట. ఇక కర్రీ కూడా చట్నీ వద్దంది, పప్పుతోనే తింటానంది. సో దోసకాయ పప్పులోనే పెట్టేసి నానబెట్టిన బాదం ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఇంకా తనకి జడలు వేయడానికి రమ్మని చెప్పి పిలిచాను. రిబ్బన్స్ ఏం కాదులేండి, నార్మల్ గానే. రిబ్బన్స్ అయితే కొంచెం టైం పట్టిద్దని, స్పెసిఫిక్ గా స్కూల్ వాళ్ళు అంత ప్రాబ్లం ఏం ఉండదు. నాకైతే ఈ మండే వ్లాగ్ వచ్చేటప్పటికి మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ కాడ నుంచి కనీసం ఒక 10 minutes అట్లా రిలాక్స్ అవ్వడానికి కూడా ఉండదు అనమాట. కంటిన్యూ డే వ్లాగ్ అనమాట. ఏదో ఒకటి మార్నింగ్ కాడ నుంచి నైట్ దాకా ఫుల్ వర్క్ ఉంటా ఉండిద్ది. సో ఇదనమాట మార్నింగ్ వ్యూ. పైన మా పెంట్ హౌస్ దగ్గర ఇట్లాగుంటది అనమాట మార్నింగ్ వ్యూ. టెంపుల్, శివాలయం టెంపుల్ అనమాట. వ్యూ అయితే చాలా బాగుంటది. చక్కగా మార్నింగే ఎండ్ వచ్చేసిద్ది. నేను కూడా డైలీ ఒక 10 to 15 minutes చైర్లో కానీ అట్లా కానీ ఎండ్లో కూర్చుంటాను అనమాట. ఇంకా మా పాపకి టిఫిన్ పెట్టేస్తే తింటా ఉంది. ఇక కూర్చొని టైం మార్నింగ్ పూట ఎక్కువ ఉండదు. బస్సు వచ్చేటప్పటికి మార్నింగ్ 7:15 కల్లా వచ్చేసిద్ది. సో అంటే క్యారియర్ ప్రిపేర్ చేయడానికి ప్రాబ్లం ఉండదు. కాకపోతే పిల్లలు ఏంటంటే అంత ఫాస్ట్గా లెగిసి రెడీ అవ్వాలంటే రెడీ అవ్వరు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే టిఫిన్ తినదు. సో ఇంకా జల్ల వేసేటప్పుడే తినేసేయమనంటే ఇక తింటా ఉంటుంది. ఆ టైం కొంచెం సేవ్ అవుతుంది అనమాట. లేకపోతే ఇంకా ఎర్లీగా లేవాల్సి వచ్చేది. తను 6:30కి అట్లా లేపుతాను అనమాట. పెద్ద పాప వెళ్ళిపోయిన తర్వాత, సుదీక్ష వెళ్ళిపోయిన తర్వాత పర్ణిక మంగళగిరి అరవింద మోడల్ స్కూల్లోనే కొంచెం దూరంగా బస్కి అట్లా వేద్దాం, 5 years వచ్చాయి వేద్దాం అని అనుకుంటే కూడా తను
సపోర్ట్ చేయట్లేదు అనమాట. మాకు మా హస్బెండే డ్రాప్ చేయాలి, పికప్ చేయాలని పేచీ పెడుతుంది. సో అందుకని దీనికి మా స్ట్రీట్ చివరికి టెంపుల్ దగ్గరికి బస్ వచ్చింది అనమాట. సుదీక్ష బస్ ఎక్కి వెళ్ళిపోయింది. ఈవినింగ్ 5:30కి అలా వచ్చింది. అరౌండ్ ఒక్కొక్కసారి 6 కూడా అవుతా ఉంటుంది. సో ఇంటి దగ్గరే మేము పాపకి హోంవర్క్స్ కానీ అవన్నీ ఇంటి దగ్గరే చేపించుకుంటాం. మా హస్బెండ్ నేను ట్యూషన్స్కి అయితే ఎక్కడికి పంపించము. నేనైతే ఇక సుదీక్ష వెళ్ళిపోయిన తర్వాత ఇట్లాగా కుకింగ్ అంతా చేసుకున్నాను కాబట్టి కిచెన్లో పొయ్యి దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నాక ఒక్కసారి మొత్తం ఊడ్చేసి పైప్తో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. కానీ అసలు క్లీనింగ్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ చేసే ముందు అబ్బా క్లీనింగ్ చేయాలా అని అనిపించింది. ఒక్కసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఆ ఫీలింగ్ ఉంటుంది, అమ్మయ్యా అని అనిపించింది అనమాట. సో కొంచెం కష్టం అనిపించింది, బట్ తప్పదు కదా, తర్వాత అయినా మనమే చేసుకోవాలి. సో అందుకని క్లీన్ చేసేసుకున్నాను. ఫ్యాన్ వేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను అనమాట. ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇక్కడ దాకా ఒక టాస్క్, ఇక ఇప్పటి నుంచి ఇంకొక టాస్క్ అనమాట. హెడ్ బాత్ చేసి వచ్చాను. కొంచెం నాకు కూడా జలుబు చేసినట్టుంది. ఇక భయంగా ఎట్లాగొట్లా అంటే స్టార్ట్ చేసాం కదా, మధ్యలో ఎండ్ చేయకూడదు అని చెప్పి ఇక హెడ్ బాత్ చేశాను అనమాట. బాగా హాట్ వాటర్తో ఇక జుట్టు ఆరబెట్టుకుంటున్నాను. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఇక మొత్తం ఒకసారి ఇల్లు ఏమన్నా క్లీన్ చూసుకోవాల్సింది అంటే చూసుకున్నాక ఇక పూజా మందిరం ఫ్రెష్ అయిపోయా కదా. సో పూజా మందిరంలో దేవుడి సామానం ఉంటుంది. ఆ సామానం అంతా కూడా క్లీన్ చేసేసుకొని పూజ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు పూజా మందిరంలో ఉన్న సామానం అంతా కూడా తీసి క్లీన్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఉందన్నమాట. అదేమీ లేదు, బయట మార్కెట్కి వెళ్ళాలన్నమాట. మార్కెట్కి వెళ్తే అక్కడ ఆకులు, వక్కలు, అరటిపళ్ళు, వేరే ఒక 4-5 టైప్స్ ఫ్రూట్స్, నెక్స్ట్ ఇంట్లో నేను సిమెంట్ పటానికి వేసుకోవడానికి పూలమాల, ఆవు నెయ్యి ప్యాకెట్, ఒత్తులు, కడ్డీలు, కర్పూరం ఇట్లాగా వగైరా కావాల్సిన సామానం అంతా కూడా తీసుకోవాలన్నమాట. సో అందుకని పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాక ఈ నైట్ నేను పూజ చేసుకుంటా కదా, 16 సోమవారం వ్రతం ఎయిత్ టైం అనమాట. సో వాటికి కావాల్సినవి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు స్పెషల్ ఏంటంటే గోలివారి తోట శివాలయం గుడిలో లీలా కళ్యాణ మహోత్సవం చూసాం కదా, ఫైనల్ పార్ట్ అన్నమాట. ఏమిటంటే అది పౌలింపు సేవ అనమాట. పౌలింపు సేవ కార్యక్రమానికి కావాల్సినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా పంతులు గారు మాకు లిస్ట్ పెట్టారనమాట. ఆ లిస్ట్ లో కావాల్సిన థింగ్స్ కూడా తీసుకురావడం కోసం మేము టోటల్ గా మార్కెట్కి వచ్చానమాట. ఈ ఎండ ఇది అసలు ఎలా ఉందంటే అదుర్సేనమాట, సూపర్ ఉంది ఎండ. స్టార్టింగ్ అనమాట, అమ్మయ్య ఎండాకాలం వచ్చింది, చలికాలం వెళ్ళిపోయి అని అనుకునే లోపు అమ్మో ఎండాకాలం వచ్చేసిందిరా బాబు అనుకునేటట్టుగా ప్రిపేర్ అయ్యిందనమాట ఎండ. సో మనం కూడా దానికి తగ్గట్టుగా ఎండాకాలం కావాల్సినట్టుగా ప్రిపేర్ అవ్వాలి కదా. మనం కూడా మంచిగా ఫ్రూట్స్ తింటా, లిక్విడ్స్ తాగుతా, జ్యూసెస్ తాగుతా, అవైలబిలిటీని బట్టి సాలిడ్స్ కన్నా కూడా లిక్విడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మనం ఉంటే. సో హాయిగా అనిపించింది అనమాట ఎండాకాలం. సో ఇక మేము కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా పళ్ళు అన్ని, పాలు అన్ని కావాల్సినవి తీసుకొని ఇంటికి వచ్చేసాం. మా చిన్న పాప ఉందనమాట, తనకి హెల్త్ బాగోలేదని చెప్పా కదా. సో ఇక స్కూల్కి పంపించలేదు, పప్పు వేసి అన్నం పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేటప్పుడు ఎంత పేచియో. ఇక అత్తయ్య వాళ్ళు ఏంటంటే పులిహోరలోకి కరివేపాకు ఇట్లాంటివి కావాల్సినవి అన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టారు. ఈ లోపు నేను చిన్న పాపకు అన్నం పెట్టేసేసాను. సో ఇదేనమాట 2 గిన్నెల నిండా పులిహోరకి గుళ్ళో ప్రసాదాలు పంచడానికి కోసం అనమాట. స్వామివారి దగ్గర నైవేద్యం సమర్పించి పొంగలి పులిహోర ప్రిపేర్ చేస్తున్నాము. ప్రిపేర్ చేసేసుకుంటున్నాము పక్కన. ఇంకో పక్కన ఏంటంటే ఒక్కటని కాదండి, ఈ గుడి కార్యక్రమం అయినా, మా ఇంట్లో కార్యక్రమం అయినా, ఏదైనా సరే మేము మా చిన్న తోటికోడలు వాళ్ళు, మా చిన్న అత్తగారోళ్ళు, పెద్ద అత్తగారోళ్ళు, మేము పిల్లలు అందరం మా కింద రిలేటివ్స్, మా కింద రెంటర్స్ ఉంటారనమాట, ప్రమిళక్క వాళ్ళు అని చెప్పి, వాళ్ళు కూడా మాతో చాలా అంటే చాలా క్లోజ్గా ఒక రిలేటివ్స్గా ఉంటారనమాట. సో ఒక పొయ్యి మీద మొక్కజొన్న కండ్లేసి ఉడికిస్తున్నాను. సుదీక్ష పర్ణిక వాళ్ళు తింటారని. నెక్స్ట్ ఇంకొక దాని మీద ఏంటంటే పులిహోరలోకి పల్లీలు అనమాట, పల్లీలు వేపుతున్నాను. మా అత్తగారు వచ్చి చూడమంటే చూసి ఇంకా పల్లీలు వేగలేదు, మెత్తగా ఉండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలని చెప్పి ఇంకొక 10 మినిట్స్ ఫ్రై అవ్వాలని చెప్పి కలియబెడుతున్నారు అనమాట. ఈలోపు వండుకున్న అన్నం
ఆరిపోయింది. సో ఇక అక్క చింతపండు పులుసు ఇవన్నీ కూడా కలిపేసేసేయమని మా చిన్నత్త గారు కూడా వచ్చి చెప్తున్నారనమాట. సో ఇక అందరం కలిసి 1 బై 1 ఒక్కళ్ళమనే కాకోకుండా అందరం తలా ఒక చెయ్యి వేసి చేశారంటారు కదా, అలాగా చేస్తున్నాం అన్నమాట మేము. సో ఇక కొంచెం ఆయిల్, పసుపు, కరివేపాకు వేసి పులిహోరకి అలా పెట్టుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. రైస్ కూడా మరీ మెత్తగా కాకుండా తినడానికి బాగుండిద్ది అని చెప్తే ఆ అత్తగారు సో ఇలా కలుపుతున్నాం అన్నమాట. పన్నిక కూడా ఎంత గొడవ చేసిందంటే, బాగోకపోతే పిల్లల్ని ఇంట్లో ఉంచుదాంలే, పోనీలే అని అనుకుంటామా, అక్కడే ఆ పోనీలే అనే ఒక్క వర్డ్‌లోని మనకి రోజంతా కూడా ఎందుకు పోనీలే అనుకోని పంపియలేదా, ఇంట్లో ఉంచామా, పంపిస్తే పోయేదని. ఒక్కసారి పోనీలే అని అనుకునేదానికి 10 సార్లు పంపిస్తే బాగుండురా స్కూల్‌కి అనేటట్టు చేసిందనమాట. సో ఇక పల్లీలు కూడా వేగిపోయాయి. ఒక దాంట్లో వేసేసుకొని తర్వాత ఎండుమిర్చి ఇలాగ తొడియాలు తీసేసుకున్నాక ఇక తాలింపు గింజలనమాట. పెసరపప్పు, అదే ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు అన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని తాలింపు పెట్టేసేసుకున్నాం. ఈలోపు ఏంటంటే చింతపండు పులుసు కలుపుకుంటున్నాం అనమాట. అదనమాట సంగతి. పులిహోర కలిపేసేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. ఒక 4 కేజీస్ దాకా రైస్ వేసినట్టుంది మా అత్తగారు. తాలింపు పెట్టేసుకున్నవి కూడా పులిహోరలో ఆ డేషాలో ఈ డేషాలో కొంచెం వేసుకొని మొత్తం పల్లీలు కూడా వేసేసాను. మొత్తం కలుపుకుంటున్నాం అనమాట. ఇంకా మా తోటికోడలు వాళ్ళు రాలేదన్నమాట, వస్తారు. పిల్లలకి అన్నాలు పెట్టేసేసుకొని వస్తే ఒక పని అయిపోయిద్దని. సో ఇక పొంగలి నన్నే పెట్టమన్నారనమాట స్పెసిఫిక్‌గా. అంటే మనం కొంచెం ఉపవాసం ఉన్నాం కదా, సోమవారం వ్రతం చేస్తున్నామని. సో ఇక ఉపవాసం ఉన్నాం కదా, స్వామివారికి కూడా పౌలిం సేవకి నువ్వే పొంగల్ పెట్టేసేయ్ అని చెప్పి అత్తగారు చెప్తే, సరే అని చెప్పి పొంగలి పొయ్యి మీద పెట్టామన్నమాట. అది కూడా ఒక 4 కేజీస్ దాకా పొంగలి అన్నమాట. ఏంటో పులిహోర మటుకు నిజంగా ఎంతసేపు కలిపినా ఆహ్, కొంచెం పులుపు చాల్లేదనో, లేపోతే ఉప్పు చాల్లేదో అనో, మరి ఏమో తెలీదు గానీ పులిహోర కలుపుతానే ఉంటారు. అది గూడా ఎట్లా అంటే ఆహ్, ఇక అక్కడ కలవలేదు, ఇక్కడ కలవలేదని చెప్పి కలుపుతానే ఉంటారు భలేగా. బావుంటదనమాట. ఈజీగా అయిపోయే ప్రాసెసు. టేస్టీగా ఉంటది. పులిహోర అంటే చింతపండు పులిహోర అయినా, నిమ్మకాయ పులిహోరనో వద్దనేవాళ్ళు ఎవరుండరు. అదొక డిఫరెంట్ సింపుల్ థింగ్ అనమాట. సింపుల్‌గా అయిపోయిద్ది. బావుంటది. సో, మనం ఇంకా పొంగల్ పెట్టడానికి ప్రిపేర్ అయిపోయామనమాట. ఇక 6 పాల ప్యాకెట్లు తీసుకొచ్చాను పొంగల్‌కి. సో, 6 పాల ప్యాకెట్లు పోసేసాననమాట. మొత్తం 1 బై 1 బియ్యం ఈలోపు పెద్ద గిన్నె నిండా బియ్యము, కొంచెం కందిపప్పు, బియ్యము వేసి కడుక్కొని ఒక 2 టైమ్స్ క్లీన్ చేసేసుకున్నాక పక్కన పెట్టుకున్నాననమాట. నానబెట్టుకున్నాను. ఇంకొకటేంటంటే పొంగల్‌కి మటుకు మా అత్తగారు వాళ్ళు మా అత్తగారు వాళ్ళు కంపల్సరీగా మాకు వడ్లొస్తాయని చెప్తాను కదా, ఎవ్రీ ఇయర్ ఒక 2 టైమ్స్ అట్లాగా వడ్లు తీసుకొచ్చి మా చిన్న తోటికోడలు వాళ్ళ రూమ్ కింద కార్ పార్కింగ్ ఏరియాలో ఒక రూమ్ ఉందనమాట. అక్కడ వేపిస్తా ఉంటారు వడ్లు. కావాల్సినప్పుడు ఇక తీసుకోవటం అట్లా జరుగుతా ఉండిద్దనమాట. సో, ఈ వడ్లులో వచ్చిన కొత్త బియ్యం అంటారు కదా, ఆ కొత్త బియ్యాన్ని పొంగల్‌కి మేము యూజ్ చేసుకుంటామనమాట. రీజన్ ఏమీ లేదు. కొత్త బియ్యం అయితే కొంచెం త్వరగా ఉడికిద్ది, మెత్తగా వచ్చిద్ది. అదే పాత బియ్యం అయితే కొంచెం ఉడకడానికి టైం పట్టిద్ది. కొంచెం మెత్తగా రాకుండా పలుగవుతదేమో, కొంచెం గట్టిగా అయినట్టు అయ్యిద్ది కదా,
అలా అవుతదేమో అని చెప్పి ఎప్పుడు పొంగల్ పెట్టినా సరే మా అత్తగారోళ్ళందరూ కూడా కొత్త బియ్యంని ప్రిఫర్ చేయడం మెయిన్ థింగ్ అన్నమాట. సో, నేను ఇంక మళ్ళీ ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 3:00 అయిపోతుంది. మళ్ళీ ప్యాకింగ్ చేయాలి. ఇక అత్తగారోళ్ళు, మేము కాసేపు కూర్చొని చేసామనమాట. నెక్స్ట్ నేను మళ్ళీ ఇక్కడ 6 అరౌండ్ 5:30, 6 కల్లా సోమవారం వ్రతం ప్రాసెస్‌ని నేను కంప్లీట్ చేసుకున్నాక శివాలయం గుడిలోకి వెళ్ళి పావులింపు సేవకి కావాల్సిన కార్యక్రమం అంతా గూడా మళ్ళీ చూసుకోవాలి కదా మేము. సో, అందుకని నేను ఎర్లీగానే స్టార్ట్ చేసుకున్నాను. కొంచెం 4:30కి పూజ స్టార్ట్ చేసేసుకున్నాననమాట. ఈలోపు నేను శివలింగం ప్రిపేర్ చేసుకోవటం, పైన ముగ్గులు వేసుకోవటం. మార్నింగే మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నా కాబట్టి ఇంకా క్లీన్ చేసేసుకునే పనే ఉండదు. ముగ్గులు వేసుకోవటం, కొంచెం పసుపు, కుంకుమ రాసుకోవటం, తమలపాకు మీద శివలింగం ప్రిపేర్ చేసుకోవటం, పుట్టమన్నుతో అట్లా అలాంటి ప్రాసెస్ ఉండిద్ది కాబట్టి సో, ఇట్లా చేసుకుంటాననమాట నేను. చూసారా పులిహార ఇందాక కలిపారు. ఇప్పటికి గూడా కలుపుతానే ఉన్నారు. కలుపుతానే ఉంటారనమాట. మొత్తం కలవాలి అని చెప్పి. ఎట్లయితే ఫైనల్‌గా అయిపోయింది. ఇక పాలు పోసి క్లోజ్ చేశాను. మూత పెట్టి నెక్స్ట్ ఇక బెల్లం అనమాట. ఒక 6 గెడ్డలు బెల్లము మా అత్తయ్య కొట్టమందనమాట. ఇక నేను కొడుతుంటే కొడుతుంటే మా చిన్న పాప పన్నిక చెప్పాను కదా! పోనీలే స్కూల్‌కి ఎందుకులే అని అనుకున్నామని. అలా అనుకోకూడదనమాట. ఊరుకోకుండా చేసిద్దనమాట. పులిహార నేనే కలుపుతానని చెప్పొచ్చింది. పొంగలి నేనే చేస్తానని చెప్పొచ్చింది. ఇప్పుడు బెల్లం అనమాట. బెల్లం నేను కొడతానని చెప్పానంటే ఇంక పేచి ఎందుకులే అని చెప్పి ఒకసారి ఇస్తే కొంచెం సేపు కొట్టింది. ఆ ముచ్చట తీరిపోయింది. నెక్స్ట్ ఇంకా నాయనమ్మ రా ప్యాకింగ్ చేద్దాం అని చెప్పి పేచి మొదలుపెట్టిందనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పులిహోర ప్రిపేర్ అయిపోయింది. పొంగల్ గూడా పొయ్యి మీద స్టార్ట్ చేశా కాబట్టి బెల్లం అంతా గూడా ఎట్లాగో ఇక నేను కొట్టేసేసుకొని ఒక ప్లేట్‌లోకి పక్కన పెట్టుకున్నాననమాట. నెక్స్ట్ టాస్క్ వచ్చేటప్పటికి మా పిల్లలకి గాని, మాకు అందరికి ఇష్టమైన టాస్క్ ఏంటంటే ప్యాకింగ్ చేయటం అన్నమాట. ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ కవర్స్ అవన్నీ కవర్స్ తాంబూలం ఇవ్వడానికి చక్క తమలపాకులు, అరటిపళ్ళు, వక్కలు, స్వీట్ లడ్డు, బూందీ అన్నీ తీసుకొచ్చామన్నమాట. ఒక షాప్‌లో అడిగితే 3 కేజీస్ లడ్డు కావాలి అని అడిగితే లేవన్నారు. సో, ఒక 2 కేజీస్ వరకు తీసుకొని మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి తీసుకున్నాం. ఈ ఎండాకాలంలో ఏంటోనండి ఒక చిన్న పని కూడా పెద్ద పనిలాగా అనిపిచ్చిద్ది. మరి పెద్ద పని ఇంకెలాగా అనిపిచ్చిద్దో తెలీదు గానీ, ఇవన్నీ కొనుక్కొని వచ్చేటప్పటికి మా పని అయిపోయిందనుకోండి. ఇక మా చిన్నత్త గారు పులిహోర కలిపేశారు కదా! బూందీ వేస్తుంది. లడ్డు కామెడీ ఏంటంటే ప్యాకింగ్ కవర్ తెచ్చాం కదా! బూందీ పడతన్నాయి గానీ లడ్డు పట్టట్లేదు. ఒక్క లడ్డు కూడా పట్టలేదన్నమాట కనీసం. ఇక సరే అని చెప్పి తాంబూలం ఇచ్చే కవర్‌లోనే సెపరేట్‌గా వేద్దాం అనుకున్నాం అన్నమాట. ఈలోపు మా బుడ్డమ్మాయి ఇప్పుడు పులిహోరలో చేయబెట్టింది, పొంగల్లో, బెల్లంలో అన్నిట్లో చేయబెట్టింది కదా! ఇప్పుడు లడ్డులో కూడా చేయబెట్టాలి కదా! వచ్చేసిందన్నమాట. అది కూడా చూడండి. నాయనమ్మ నేను గూడా ప్యాకింగ్‌లో లడ్డు వేస్తాను అనంటే, అది పట్టట్లేదే అంటే, నేను పెడతాను, వేస్తానని చెప్పి ఇక మొదలుపెట్టిందనమాట. ఇక ఈలోపు మా తోడికోడలు వాళ్ళు గూడా పిల్లలకి అన్నాలు పెట్టేసేసి కాసేపు పడుకోబెట్టి వచ్చారనమాట. ఇక ఈ ప్రాసెస్ మొత్తం వాళ్ళ చేతుల మీదే కంప్లీట్ అయిపోతది. సరే అని ఈలోపు ప్యాకింగ్ చేస్తున్నారు కదా! అని చెప్పి నేనిక పైన ముగ్గులు వేసుకుందాం అని చెప్పి పైకొచ్చేసాననమాట. కూడా కొంచెం బాగా హెల్త్ సెట్ అప్సెట్‌గా ఉందనమాట. దగ్గు విపరీతమైన దగ్గు. చెప్పా గదా! ఇక సోమవారం వ్రతాలు స్టార్ట్ చేశాం కాబట్టి మధ్యలో గ్యాప్ వస్తే ఇక మళ్ళీ బాగోదు. మళ్ళీ స్టార్ట్ చేయాలంటే గూడా ఇంకా టైం పట్టిద్ది అని చెప్పి ఇక హెడ్ బాత్ చేశాననమాట. ఇక ముగ్గు వేసుకుందాం అని చెప్పి పైకి వచ్చేసాను. గుమ్మాలన్నిట్లి దగ్గర తులసి కోట దగ్గర ముగ్గు వేసి పసుపు రాసి బొట్టు పెట్టాను.
మా తోడికోడలు అనమాట. దీపిక వచ్చేసింది. తర్వాత ఉమా వచ్చిద్ది. తర్వాత కావ్యశ్రీ కూడా వచ్చిద్ది. అందరూ వచ్చారనమాట. వచ్చి ఇలాగా ప్యాకింగ్ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లల్ని రెడీ చేసేసుకొని వాళ్ళకి ఏదన్నా స్నాక్స్ కానీ జ్యూస్ కానీ పట్టేసేసుకొని మళ్ళీ టెంపుల్లోకి రావాలన్నమాట. టెంపుల్లోకి వచ్చిన తర్వాత పౌలిం సేవ కార్యక్రమం. ఈలోపు మనం పొంగలి పెట్టేయటం అయిపోతే ఇక పైకి వచ్చి నేను హెడ్ బాత్ చేసేసి శివలింగం ప్రిపేర్ చేసుకోవటం, పసుపు ముద్ద ప్రిపేర్ చేసుకోవటం, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 2 hours ఈజీగా పట్టిద్దండి. సో అందుకే వీళ్ళిగా వచ్చారనమాట. ఏదైనా అండి మనం ఒక్కళ్ళమే పని చేసామనుకో కొంచెం భారంగాను అబ్బో మనమే చేసుకుంటున్నాము లేకపోతే ఏంటో ఇంత పనా అని అనిపించింది. అదే పక్కన ఒకళ్ళు తోడున్నారనుకో వాట్ ఎవర్ హస్బెండ్ కానీ తోడుకోడలు కానీ చెల్లి కానీ అమ్మ కానీ అత్త కానీ ఎవరైనా ఫ్రెండ్స్ అయినా మీకు ఇంకో విషయం తెలుసా, పిల్లలతో కూర్చొని మనం పని చేస్తే ఆ అసలు వాళ్ళ మాటలు కానీ వాటికి పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నంత సేపు మనకి వేరే ఏ యావిగేషన్ రాదనమాట. మన కోసమైనా సరే మనం పిల్లల కోసం పిల్లలతో టైం స్పెండ్ చేసినా చేయకపోయినా మన కోసం మటుకు మనం పిల్లలతో టైం స్పెండ్ చేస్తే మనకి మంచి రిలీఫ్ అయితే దొరికిద్దనమాట. వాళ్ళ వాళ్ళకి తెలిసి తెలియని మాటలు, వాళ్ళు అడిగే విధానం, మా తోడికోడలు వాళ్ళ పిల్లలొస్తారు. "పెద్దమ్మా అది, పెద్దమ్మా ఇది, లేకపోతే పెద్దమ్మా ఇలా చెయ్యవాక, పెద్దమ్మా అలా చెయ్యి" అని, "ఇలా జరిగిందంట" అని చెప్పి ఎన్ని ముచ్చట్లు చెప్తారనుకున్నారండి ఆడపిల్లలు. అసలు ఆళ్ళ మాటలు వింటా ఉంటే చాలు కడుపు నిండిపోయిద్దనమాట నిజంగా. అంత చెప్తుంటారు మా పిల్లల మాటలు. సోమవార వ్రతం పూజా ప్రాసెస్‌కి నేను వేరే వేరే ఐటెమ్స్ అన్నీ ఏం చేయను. ఒక్కొక్కసారి పులిహోర, పొంగలి అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా చేస్తుంటాను. కాకపోతే ఈ ప్రసాదం అయితే కంపల్సరీగా ఫస్ట్ నుంచి గూడా ఇప్పుడు 7 సోమవారాలు వ్రతం చేశాను. అన్ని సార్లు కూడా ఇది గోధుమ రవ్వ అనమాట. గోధుమ రవ్వ ఉంటది కదా! ఆ గోధుమ రవ్వ నెయ్యిలో వేపి కొంచెం ఉడికించి అందులో బెల్లము, యాలుక్క, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఒక చిన్న గిన్నెలో వరకు చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా సాల్ట్ ఒక బౌల్‌లోకి తీసుకొని గుమ్మం దగ్గర పెట్టుకున్నాననమాట తులసి కోట దగ్గర. ఒక్కసారి నేనేసిన ముగ్గులన్నీ ఒక్కసారి చూసేసేయండి. చక్కగా క్లీన్ చేసేసుకున్నాక, గుమ్మాలన్నీ కడుక్కున్నాక, పసుపు రాసి బొట్లు పెట్టుకొని, ముగ్గు వేసి, పసుపు కుంకుమ పెట్టుకొని, పూలు వేసుకుంటే ఎవరి కోసమో కాదండి మన కోసం మనం చేసుకోవాలి అంతే. నెక్స్ట్ మనమైతే ఎంటర్ అయిపోయామనమాట. సో చూడండి చక్కగా నేను రెడీ అయిపోయి శారీ కట్టేసుకొని వచ్చేసాను. అరౌండ్ 4:30 అయిపోయిందనమాట. మళ్ళీ 1½ అవర్‌లో ఇక్కడ కంప్లీట్ చేసుకుంటే 6:30 కల్లా మేము గుడి దగ్గరికి వెళ్ళాలనమాట. సో పార్వతీ పరమేశ్వరుల ఫ్యామిలీ ఫోటోకనమాట. అచ్చంగా మల్లెపూల దండ అనమాట. అసలు ఎండాకాలానికి మల్లెపూలకి మంచి రిలేషన్ ఉంటదండి. చాలా బావుంటదనమాట. సో అందుకే నేను మామూలుగా విడి దండ కన్నా కూడా మల్లెపూల దండ తీసుకొని ఒక 6 మూరలు తీసుకొని పటంకైతే వేశాననమాట. అన్ని పటాలకి ఒక్కొక్క పువ్వు పెట్టేసుకొని ఇలాగా ఒక రెడ్ కలర్ క్లాత్ పరిచాలి. కలర్ క్లాత్ పరిచి దాని మీద ఒక గ్లాస్ బియ్యం పోసి, పసుపు, కుంకుమ వేసి, వాటి మీద తమలపాకులు పెట్టి, అటు ఇటు కుందులు పెట్టుకొని, ప్రసాదం చేసుకున్నటువంటి ప్రసాదం గూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని, పువ్వులన్నీ గూడా చక్కగా తొడాలు తుంపుకొని
పక్కన పెట్టుకున్నాను. చక్కెరకేళి తెచ్చాననమాట. స్వామివారికి ప్రసాదం సమర్పించడానికి కొబ్బరికాయ ఇవన్నీ తెచ్చుకున్నాను. సో పూలన్నీ తుంపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ శివలింగం అనమాట. శివలింగం కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో శివలింగం ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టాను. పూలైతే ఇలాగా అన్ని చామంతి, గులాబీ, వైట్ కలర్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ అన్నీ కూడా తుంపుకొని పక్కన పెట్టుకున్నాననమాట. ప్రసాదం ఇందాక ప్రిపేర్ చేసుకున్నా కదా, అది కూడా తెచ్చుకున్నాను. సో ఇప్పుడు స్వామి వారికి తాంబూలాలనమాట. 2 తాంబూలాలు స్వామివారి దగ్గర పెట్టి, ఒక తాంబూలం నేను ఎవరో ఒకళ్ళ ముత్తైదువులకనమాట పసుపు రాసి, బొట్టు పెట్టి, గంధం పెట్టి, అక్షింతలు కొంచెం వేపించుకొని వాళ్ళకి తాంబూలం ఇస్తాననమాట. చేసుకున్న ప్రసాదం కూడా కొంచెం పెడతాననమాట. అప్పుడు మన ఈ వ్రతం యొక్క ప్రాసెస్ ఎవ్రీ మండే కంప్లీట్ అయినట్టనమాట. సో ఇప్పుడు నేను ఒక ప్రమిద లాంటిది తీసుకొని, ఎవ్రీ మండే కూడా ప్రమిద లాంటిది మట్టిది తీసుకొని దాంట్లో పసుపు క్లీన్ చేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకొని దాని మీద ఇలాగ శివలింగం తమలపాకు మీద చేసుకొని పెట్టుకుంటానన్నమాట బియ్యం పోసి. సో పసుపు ముద్ద వినాయక స్వామి వారిని కూడా తమలపాకు మీద చేసుకొని, ఫస్ట్ వినాయక స్వామి వారు, తర్వాత వాళ్ళ ఫాదర్ అన్నమాట లార్డ్ శివ, అండ్ నెక్స్ట్ స్వామివారి వైఫ్ అన్నమాట పార్వతీదేవిని కూడా నేను చిన్న విగ్రహం ఉండిద్ది. సో నేను డైరెక్ట్ గా పెట్టను. ఒక వెండిది బౌల్ తీసుకొని దాంట్లో బియ్యము పోసి దాని మీదే అమ్మవారి విగ్రహం పెట్టి డైలీ కూడా నేను పసుపు కుంకుమతో అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరం నేను చదువుకుంటాను. మార్నింగ్ ఈవినింగ్ చదువుకొని ఇలా పూజ చేసుకుంటాను అనమాట. సో అలాగే ఈ పూజలో ఈ వ్రతానికి సంబంధించి బుక్ ఉంది. సో నేను ఆ బుక్ ఫాలో అవుతాను అనమాట. నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి సమర్పించాను. గోధుమ రవ్వతో చేసుకున్నటువంటి బెల్లము ప్రసాదము సమర్పించాను. బెల్లం గెడ్డ ఒకటి సమర్పించుకున్నాను. అలాగే చక్కెరకేళి ప్రసాదం పెట్టుకొని సమర్పించుకొని దీపారాజన చేసి ఒత్తులు కూడా వెలిగించి, అగరబత్తులు వెలిగించి కర్పూరం కర్పూరంతో హారతి ఇచ్చుకున్నాననమాట. సో పూజ ప్రాసెస్ ఇలాగా కంప్లీట్ అయ్యింది. చూడడానికి జస్ట్ సింపుల్ గానే ఉండిద్ది. ఆ కథలు ఉంటాయి అన్నమాట. స్వామివారి నామాలు, అమ్మవారి నామాలు ఇవన్నీ చదువుకొని ఫస్ట్ వినాయక స్వామికి పూజ అయిన తర్వాత ఇది నేను నెక్స్ట్ ఒక వ్లాగ్ చేస్తాను. అచ్చంగా దీని మీదే ఒక వ్లాగ్ చేస్తాను. ప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఐటమ్స్ చేసుకొని ఆ వ్లాగ్ అంతా మీకు ఒక రోజు చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు మనమైతే ఈ పూజ ప్రాసెస్, సోమవార వ్రతం పూజ కంప్లీట్ చేసేసుకున్నాం కదా. ప్రసాదాలు చూపిస్తాను రండి. పొంగల్ అన్నమాట. పొంగలి ఒక 2 గిన్నెల నిండా పొంగలి, ఇదొక బేషను, ఇంకోటి ఏమన్నా ఒక పెద్ద క్యాన్ నిండా పులిహోర అనమాట. చింతపండు పులిహోర పెట్టేసేసుకున్నాం. తర్వాత పళ్ళు, 4 రకాల పళ్ళు తాంబూలం అనమాట. మా వాళ్ళు ప్యాకింగ్ చేసేసారనమాట. ఇలాగా ఒక 60, 70 ప్యాకింగ్స్ అనమాట కవర్లో పెట్టుకున్నారు. తర్వాత ఫ్రూట్స్, ఫ్లవర్స్, కొబ్బరికాయలు, స్వీట్ ప్యాకెట్, అలాగే గంధము, కుంకుమ ఇవన్నీ కూడా మరి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా బొట్టు పెట్టాలి కదా. నేను వ్రతం పూజ చేసుకున్నాను కాబట్టి కంపల్సరీగా అత్తయ్యకి ఇలాగా గంధం రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి అక్షింతలు అయితే వేపించుకొని మా మామయ్య గారికి ప్రసాదం ఇస్తానన్నమాట. సో అప్పుడు నేను ఎవ్రీ మండే చేసుకునేటటువంటి సోమవార వ్రత పూజ కంప్లీట్ అయినట్టు. 16 మండేస్ కంప్లీట్ చేసిన తర్వాత 17th మండే ఇట్లాగా ఒక ఇంటి దగ్గర వాళ్ళని అట్లాగా పిలుచుకొని ఎవరికి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవాలన్నమాట. బ్రాహ్మణులకి పిలుచుకొని భోజనం పెట్టడం, వాళ్ళకి ఏదైనా ఇవ్వటం అట్లా చేయటం. సో నేను ఇట్లాగా ఎవ్రీ మండే పెట్టినటువంటి బియ్యాన్ని కూడా మనం పీఠం దగ్గర పెడతాం కదా, బియ్యం అన్ని కూడా నేను ఒక బాక్స్ అన్నమాట, ఒక బాక్స్ సపరేట్ గా పెట్టుకొని ఆ బాక్స్ లో పోసేసుకుంటాను. అదేంటంటే లాస్ట్ 17th డేన అన్ని రకాల ఫుడ్స్ వాటితో ప్రిపేర్ చేసి భోజనం పెట్టడానికి అన్నమాట. సో టుడే మండే డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. హాఫ్ అన్ అవర్ వ్లాగ్ వచ్చేసింది అనమాట. సో శివాలయం గుడిలో ఆ స్వామి వారి లీలా కళ్యాణ మహోత్సవం తర్వాత పవలింపు సేవ మేము ఏ విధంగా జరుపుకున్నాము, మా బంధువర్గం గోలివారి తోట జనాభా అందరు కలిసి చూడాలనుకుంటే ఈ వ్లాగ్ ఆఫ్టర్ డే నెక్స్ట్ డేనే నేను స్వామివారి పౌలింపు సేవ అని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఆ వ్లాగ్ చూసేసేయండి. మరి ఇంకెందుకు, రత్న మినీ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి ఉన్న వాళ్ళు వ్లాగ్స్ చూడండి. థ్యాంక్ యూ టు ఆల్.